Good morning. In last class we discussed about the dielectrics and electric dipole moment and polar non-polar molecules. అయితే ఇప్పుడు పోలార్ నాన్ పోలార్ ఒకసారి రిపీట్ చేసుకుందాం. పోలార్ అండ్ నాన్ పోలార్ మాలిక్యూల్స్. సో పోలార్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటే మనకు తెలుసు ఆటమ్ హ్యాస్ పాజిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్. అయితే ఇది మనం తీసుకున్న న్యూక్లియస్ పాజిటివ్ న్యూక్లియస్ అయితే దానికి ప్రోటాన్స్ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ కలిగి ఉంటుంది కాబట్టి అండ్ దీని చుట్టూ వాటి ఆర్బిట్లో ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. సో యాజ్ వీ నో దట్ ఎలక్ట్రాన్స్ అనేవి రొటేట్ అవుతాయి. అయితే న్యూక్లియస్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అనేది supposed to be concentrated at a single point. That single point we call it as center of gravity of positive charge. Center of gravity of positive charge. Same as negative charge of the electrons may be supposed to be concentrated at a single point. That point we call it that single point we call it as a center of gravity of negative charge. Center of gravity of negative charge. Last class already discuss చేసుకున్నాం, బట్ అయినా రిపీట్ చేస్తున్నాను ఒకసారి చూడండి. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ పాజిటివ్ ఛార్జ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ నెగిటివ్ ఛార్జ్, ఈ 2 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం పోలార్ మాలిక్యూల్స్ నాన్ పోలార్ మాలిక్యూల్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది. ఎలా అంటే ఈ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కనుక కోయిన్సైడ్ అయితే, ఇఫ్ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కనుక కోయిన్సైడ్ అయితే వాటిని మనం నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం అనమాట. ఎందుకంటే 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కోయిన్సైడ్ అయిపోతే అక్కడ పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి వాటి మధ్య స్పేస్ ఉండవు కాబట్టి సో అక్కడ డైపోల్ మూమెంట్ అనేది 0 అవుతుంది. సో నాన్ పోలార్ మాలిక్యూల్స్ చూడండి, ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ అనేవి కోయిన్సైడ్ అయిపోతాయి. సో కోయిన్సైడ్ అయిపోతే దాన్ని మనం ఏమంటాం, 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ కనుక కోయిన్సైడ్ అయిపోతే వాటిని నాన్ పోలార్ మాలిక్యూల్స్ అంటాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ కోయిన్సైడ్ అయిపోవడం వల్ల వాటి మధ్య స్పేస్ అనేది ఉండదు కాబట్టి సో వీ హ్యావ్ డైపోల్ మూమెంట్ ఈజ్ 0. డైపోల్ మూమెంట్ ఈజ్ 0. అండ్ వీటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సిమెట్రికల్గా ఉంటుంది. సిమెట్రికల్గా ఉంటుంది. And here the examples for non-polar molecules is H2O2, CO2, etc. And come to the non-polar molecules explain చేసుకున్నాం. Come to the polar molecules. Polar molecules కి వచ్చేసరికి ఇక్కడ 2 సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ డూ నాట్ కోయిన్సైడ్. సెంటర్ ఆఫ్ గ్రావిటీస్ అనేవి కోయిన్సైడ్ అవ్వవు అనమాట, డూ నాట్ కోయిన్సైడ్. సో అలా కోయిన్సైడ్ అవ్వవు కాబట్టి వాటి మధ్య స్పేస్ ఉంటుంది కాబట్టి ఇట్ హ్యాస్ డైపోల్ మూమెంట్ విచ్ ఈజ్ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. దీనికి పర్మనెంట్ డైపోల్ మూమెంట్ ఉంటుంది. పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది. అండ్ దాని స్ట్రక్చర్ వచ్చి అంటే పోలార్ మాలిక్యూల్ స్ట్రక్చర్ వచ్చి అన్సిమెట్రికల్గా ఉంటుంది. అండ్ ద ఎగ్జాంపుల్ ఫర్ పోలార్ మాలిక్యూల్స్ ఈజ్ H2O, N2O, CO, etc. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం కదా పోలార్ మాలిక్యూల్స్ అంటే ఏమిటి, నాన్ పోలార్ మాలిక్యూల్స్ అన్ని. అయితే ఇప్పుడు మనం రిపీట్ చేసుకోవడం జరిగింది. అయితే డైఎలెక్ట్రిక్స్ అనేవి
ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఎఫెక్ట్ అవుతాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. డైఎలక్ట్రిక్స్ అనేవి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ఏ విధంగా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఇప్పుడు నేను ఒక నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ తీసుకున్నాను. సో నాన్ పోలార్ పోలార్ అనేది కూడా ఇప్పుడు మనం డిఫైన్ చేయొచ్చు ఎలా అనేది కూడా చెప్తాను వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక డైఎలక్ట్రిక్ స్లాబ్ తీసుకోండి. అంటే డైఎలక్ట్రిక్ స్లాబ్ అంటే ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఒక ప్లేట్, డైఎలక్ట్రిక్ ప్లేట్ని తీసుకుంటున్నాం. సో దాంట్లో ఈ విధంగా ఛార్జ్ అనేది ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ డైఎలక్ట్రిక్ స్లాబ్ని నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెడతాను. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, నేను ఇచ్చే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఎలా ఉంటుందంటే కండెన్సర్స్ అంటే కెపాసిటర్స్, ప్లేట్ కెపాసిటర్స్ యూస్ చేస్తాను. ఎందుకంటే కెపాసిటర్స్ మనకి చాలా ఉంటాయి. నేను యూస్ చేసేది ప్లేట్ కెపాసిటర్. ఒక ప్లేట్కి నేను ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఇస్తే ఇంకోవైపు నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. మనకు తెలుసు, ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది, పాజిటివ్ ఛార్జ్ వైపు నుంచి నెగిటివ్ ఛార్జ్ వైపు వెళ్తుంది. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంటుంది, విచ్ ఈస్ ఈ నోడ్. సో ఇలా కెపాసిటర్స్ మధ్యలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది కదా. ఇలాంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్లో నేను ఒక డైఎలక్ట్రిక్ సబ్స్టాన్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను. సో ఇలా పెట్టినప్పుడు దీనిలో ఉన్న సో పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్ అనేవి రీఓరియంట్ అవుతాయి. ఎట్లా అంటే ఇందులో ఉన్న నెగిటివ్ ఛార్జ్ అంతా పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ వైపుకి వెళ్తాయి, అండ్ పాజిటివ్ ఛార్జ్ అంతా నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ద కెపాసిటర్ వైపుకి వెళ్తాయి, కెపాసిటర్ ప్లేట్ వైపుకి వెళ్తాయి అండ్ ఇటువైపు వెళ్తాయి. సో ఇక్కడ కూడా మనకు ఒక ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. మనకి ఇందాక చెప్పాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తుంది. ఈ లోపల డైఎలక్ట్రిక్స్లో ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్ వైపు నుంచి నెగిటివ్, అంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో లైక్ దిస్ ఈఐ. ఓకే, సో ఇక్కడ మనకు ఒక ప్రాసెస్ జరిగింది. ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు, సో దీంట్లో the center of negative charge will be moves towards the positive plate of the capacitor, and center of gravity of the positive charge will pulls towards the negative plate of the capacitor. So this effect ఎప్పుడైతే ఇలా సెపరేట్ అయినా ఈ ఎఫెక్ట్ని మనం ఏమంటామంటే పోలరైజేషన్ అని పిలుస్తాం. పోలరైజేషన్ ఇన్ డైఎలక్ట్రిక్స్ అని పిలుస్తాం. ఓకేనా. సో దీన్ని బట్టి మనం తీసుకున్న డైఎలక్ట్రిక్ అనేది పోలారా నాన్ పోలార్ అని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే, వెన్ అ డైఎలక్ట్రిక్ సబ్స్టాన్స్ ఇస్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎప్పుడైతే ఒక డైఎలక్ట్రిక్ సబ్స్టాన్స్ కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఎప్పుడైతే అది పోలరైజ్డ్ అవుతుందో, సో అది పోలరైజ్డ్ అయిందంటే ఆ సబ్స్టాన్స్ అర్థం ఏమిటి, దట్ ఈస్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అని అర్థం. ఆ డైఎలక్ట్రిక్ సబ్స్టాన్స్ కనుక మనకు అక్కడ పోలరైజేషన్ జరిగితే, పోలరైజేషన్ అంటే ఏమిటి, సో డైఎలక్ట్రిక్ మెటీరియల్లో అంటే పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ విల్ పుల్స్ టువర్డ్స్ ద నెగిటివ్ ఛార్జ్ అంతా కూడా పాజిటివ్ అంతా కూడా నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ వైపుకి వెళితే, పుల్స్ టువర్డ్స్ ద నెగిటివ్ ప్లేట్ వైపుకి వెళితే, సో ఈ ఎఫెక్ట్ని మనం పోలరైజేషన్ అంటాం. ఇలా ఒక డైఎలక్ట్రిక్ కనుక పోలరైజేషన్ జరిగితే ఆ డైఎలక్ట్రిక్ ఏంటి, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్ అని తెలుసుకుంటాం అనమాట. సో ఈ ఎఫెక్ట్ బట్టి కూడా మనం తీసుకున్న డైఎలక్ట్రిక్ పోలారా నాన్ పోలార్ అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు ఇందులో రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉంటుందంటే, ఈ రిజల్టెంట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఈ నాడ్, సో ఇండ్యూస్డ్ అంటే మనం ఇచ్చిన ఈ నాడ్ అండ్ ఇండ్యూస్డ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ ఉంది, ఆపోజిట్ టు ద ఈ నాడ్, సో మైనస్ ఈఐ. సో ఒక డైఎలక్ట్రిక్ కనుక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ద ఇండ్యూస్డ్ సర్ఫేస్ ఛార్జ్
which tends to weaken the original field in the dielectrics. సో ఒరిజినల్ ఫీల్డ్ని వీకెన్ చేస్తుంది, అంటే రెడ్యూస్ చేస్తుంది, డిక్రీజ్ చేస్తుంది ఇక్కడ. ఎస్, సో దిస్ ఈజ్ అబౌట్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు పోలార్ డైఎలక్ట్రిక్స్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ విషయం తెలుసుకుందాం. ఎలా ఉంటుందంటే, సో నేను ఇప్పుడు పోలార్ డైఎలక్ట్రిక్స్ ఎలా ఉంటుంది అలైన్మెంట్, సో ఇలా ర్యాండమ్గా అరేంజ్ అయి ఉంటుంది. ఇందులో మాలిక్యూల్స్ అనేవి ర్యాండమ్గా అరేంజ్ అయ్యింది. ఇందులో డైపోల్ మొమెంటం అనేది ఏ విధంగా ఉంటుంది అంటే నెగటివ్ నుంచి పాజిటివ్ వైపుకి. సో ఇక్కడ నేను డైరెక్షన్ మెన్షన్ చేస్తున్నాను చూడండి, ఇవి ర్యాండమ్గా అలైన్ అయి ఉంటుంది. వాటి డైరెక్షన్ డైపోల్ మూమెంట్ ఎలా ఉంటుంది, నెగటివ్ నుంచి పాజిటివ్ ఉంటుంది. సో నేను ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనకు తెలిసిన విషయం ఏముంటుంది, సో పాజిటివ్ నుంచి నెగిటివ్ వైపు వెళ్తుంది కదా. సో నేను తీసుకున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇలా ఉంది అని. అయితే ఈ పోలార్ డైఎలక్ట్రిక్ని నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు అవి రీఓరియంట్ అవుతుంది. రీఓరియంట్ అంటే మొత్తం అన్నీ కూడా రీఓరియంట్ అవుతుంది, పార్షల్లీ కొంతమేరకు. అయితే ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ విధంగా ఉందో ఆ డైరెక్షన్లో టర్న్ అవ్వడానికి ప్రయత్నిస్తాయి. అన్నీ కాదు, కొన్ని. సో ఎందుకంటే ఎంత ఎక్కువ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఇస్తే అంత రీఓరియంటేషన్ అనేది జరుగుతుంది. సో ఇంక్రీజింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ డిక్రీజింగ్ ఆఫ్ టెంపరేచర్, సో దాని మీద రీఓరియంటేషన్ అనేది ఆధారపడి ఉంటుంది. So here the dipole momentum in polar molecules in electric field and dipole momentum ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు will be P plus PI. ఇక్కడ PP ఏమిటంటే పర్మనెంట్ డైపోల్ మూమెంట్, PI అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్. ఓకే, PP అంటే పర్మనెంట్ డైపోల్ మూమెంట్, PI అంటే ఇండ్యూస్డ్ డైపోల్ మూమెంట్. సో ఎప్పుడైతే మనం పోలార్ డైఎలక్ట్రిక్ని కనుక ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో పెట్టామనుకోండి, వెంటనే ఏమవుతుందంటే సో రీఓరియంట్ అవుతుంది. రీఓరియంట్ అయిందనుకోండి, సో వాటి మధ్య డైపోల్ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది డిక్రీజ్ అయింది, ఇక్కడ డైపోల్ మూమెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో let us discuss about the dielectric constant which is denoted by K. ఈ K అన్న పదం మనం కూలంబ్స్ లాలో కూడా చెప్పుకున్నాం. సో కూలంబ్స్ లాలో ఎక్కడ చెప్పుకున్నాం అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్. ఇప్పుడు ఎయిర్ మీడియం అయినప్పుడు ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 1/4πε0 Q1 Q2/r². అదే ఒక డైఎలక్ట్రిక్ మీడియంలో పెట్టినప్పుడు 2 చార్జెస్ అనేది అప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఆర్ రిపల్షన్ 4πε0 K Q1 Q2/r². సో ఇక్కడ ఇలా చాలా చోట్ల మనం K అనేది యూజ్ చేస్తాం. మనకి అందుకే ఇక్కడ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ Kకి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి, మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో K ఈజ్ ఈక్వల్స్ టు ε/ε0, K ఈజ్ ఈక్వల్స్ టు C/C0, K ఈజ్ ఈక్వల్స్ టు F0/F, K ఈజ్ ఈక్వల్స్ టు V0/V. సో ఇక్కడ ఒక్కొక్క డెఫినేషన్ గురించి చెప్పుకుందాం. సో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ ఈజ్ డిఫైన్ యాజ్ permittivity in dielectrics to the permittivity in free space or air. సో ఒక కెపాసిటెన్స్కి వచ్చేటప్పుడు డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే dielectric constant is defined as the ratio of capacitor of capacitance with the dielectrics to the capacitance of capacitor without dielectrics. అలాగే మనం ఫోర్స్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని. దానికి డెఫినేషన్ ఎట్లా ఉంటుందంటే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్ ఇస్ డిఫైన్ యాజ్ ద రేషియో ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ 2 చార్జెస్ వితౌట్ డైఎలక్ట్రిక్స్ టు ద force between 2 charges with dielectrics. Here again పొటెన్షియల్ డిఫరెన్స్లో కూడా మనం డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ని డిఫైన్ చేస్తాం. ఎలా అంటే
Dielectric constant is defined as the ratio of potential difference without dielectrics to the potential difference with the dielectrics. So మనకి ఇన్ని డెఫినేషన్స్ ఉంటాయి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్స్కి. నౌ లెట్ us discuss about electric susceptibility. Electric susceptibility, which is denoted with Xi. Xi తో డినోట్ చేస్తాం, which is denoted with Xi. అయితే ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ మనం ఏమని చెప్తామంటే, when dielectric is placed in the electric field, ఒక డైఎలక్ట్రిక్ని కనుక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో ప్లేస్ చేసినప్పుడు సో ఇట్ ఈస్ పోలరైజ్డ్ అవుతుంది. పోలరైజ్డ్ అవ్వడం అంటే ఏమవుతుంది, డైఎలక్ట్రిక్ సబ్స్టాన్స్ అంటే డైఎలక్ట్రిక్ స్లాబ్లో ఉన్న పాజిటివ్ ఛార్జ్ అంతా నెగిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ వైపు వెళ్తుంది, నెగిటివ్ ఛార్జ్ ఆఫ్ ద డైఎలక్ట్రిక్ పాజిటివ్ ప్లేట్ ఆఫ్ ద కెపాసిటర్ వైపుకి వెళ్ళడం తెలుసు, అదే పోలరైజేషన్ అని చెప్పుకున్నాం కదా. వెన్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఇట్ ఈస్ పోలరైజ్డ్, ఆ టైంలో మనకి ఏమవుతుందంటే polarization vector P is directly proportional to the electric field, intensity of electric field. సో దీన్ని మనం ఎలా రాస్తామంటే ప్రపోర్షనాలిటీ తీయడం కోసం P ఈజ్ ఈక్వల్స్ టు Xi E, అంటే ఇక్కడ Xi అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ విచ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీ. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ససెప్టబిలిటీని ఏమని చెప్తామంటే Xi ఈజ్ ఈక్వల్స్ టు P బై E. The ratio of electric susceptibility is defined as the ratio of polarized vector to the intensity of electric field in dielectrics. This is about electric susceptibility. Let us discuss about the dielectric strength. డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ మనకి తెలుసు, డైఎలక్ట్రిక్స్లో యాటంలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్లో పాజిటివ్ ఛార్జ్ అంటే ప్రోటాన్స్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, దీని చుట్టూ ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఉంటాయి, వాటి ఆర్బిట్లో రొటేట్ అవుతాయి. డైఎలక్ట్రిక్స్లో న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి అంటే ఇక్కడ న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య టైట్గా బాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి అంటే ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే టైట్గా బాండింగ్. సో మనం ఇక్కడ కనుక అంటే నేను ఇక్కడ కొంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3000 యూనిట్స్ అనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినప్పుడు ఇందులో ఈ బాండింగ్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అవ్వలేదు, అలానే ఉంది. నేను ఇంకా ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమైందంటే లైక్ ఒక 6000 వరకు ఇచ్చుకుంటూ వచ్చాను, 6000 యూనిట్స్ వరకు ఇచ్చాను. అక్కడ కూడా ఏమీ బాండింగ్ అనేది చదవలే, 6001 యూనిట్ వరకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అక్కడ ఏమైందంటే డిస్టర్బ్ అయింది, ఈ బాండింగ్ అనేది ఇక్కడ డిస్టర్బ్ అయింది అంటే బ్రేక్ డౌన్ అయింది. సో దాన్ని మనం ఇక్కడ 6000 యూనిట్స్ వరకు మనం ఏమంటామంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అంటాం. 6001 యూనిట్ని ఏమంటామంటే మనం బ్రేక్ డౌన్ అంటాం. సో దీన్ని బట్టి మనం డెఫినేషన్ ఏమని చెప్తామంటే ద మ్యాక్సిమం ఎలక్ట్రిక్ ఫీల్డ్ మెటీరియల్ కెన్ విత్స్టాండ్ అండర్ ఐడియల్ కండిషన్ వితౌట్ బ్రేక్ డౌన్ అవ్వని కండిషన్ వరకు కూడా దాన్ని ఏమంటాం డైఎలక్ట్రిక్ స్ట్రెంత్. సో బ్రేక్ డౌన్ కండిషన్ అంటే ఏమంటాం వితౌట్ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్సులేటింగ్ ప్రాపర్టీ, దాన్ని ఇన్సులేటింగ్ ప్రాపర్టీని ఫెయిల్యూర్ అవ్వకుండా ఉన్నంతసేపు కూడా సో ఆ స్ట్రెంత్ని ఆ బ్రేక్ డౌన్ పాయింట్ రానంత వరకు కూడా దాన్ని ఏమంటామంటే డైఎలక్ట్రిక్ స్ట్రెంత్ అని పిలుస్తాం. సో మనం ఇవాళ మన కొన్ని డెఫినేషన్స్ తెలుసుకోవడం జరిగింది. We will continue in the next class. Thank you.